ఇది బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అండి. బ్రౌన్ రైస్ ఒక రోజు నానబెట్టుకోవాలండి. ఒక 12 గంటలు నానడం కష్టం అనుకున్న వాళ్ళు 1 గంట నానబెట్టుకోండి. 1 గంట నానబెట్టుకుని కుక్కర్లో వేసేయండి. మెత్తగా ఉడకాలి. గట్టిగా ఉంటే అన్నం పెరుగుకి ఇంకా బిగిసిపోయినట్టు ఉంటుందండి, తినబుద్ధి కాదు, గొంతు దిగదు. అందుకని కొంచెం మెత్తగా ఉండాలి. నైటే అన్నం వండుకొని పాలు కాగించుకొని ఈ రెండు మిక్సీ చేయండి. మిక్సీ చేసి ఒక ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ వేయండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ పెరుగులో ఊరితే చాలా బాగుంటుందండి. ఇది ఎండాకాలం చాలా అద్భుతమైన ఫుడ్ అండి. ఇది సలవ చేస్తుందండి. పెరుగన్నం చాలా మంచిది. టిఫిన్లు తిన్నా కానీ కొద్దిగా పెరుగన్నం తినండి. పెరుగన్నం అలవాటు లేని వాళ్ళు, టిఫిన్కే బాగా అలవాటు పడిన వాళ్ళు టిఫిన్ కొంచెం తిని పెరుగన్నం కొద్దిగా తినండి. ఇంట్లో అందరికీ అలవాటు చేయండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో కొద్దిగా పెరుగన్నం పెట్టండి. మధ్యాహ్నం టైంలో ఫస్ట్ పెరుగన్నం తిని తర్వాత లంచ్ తినమని చెప్పండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో ఉల్లిపాయ ఉంది చూడండి, పలుచగా కోసి వేసుకుంటే బాగా పడుతుంది. పులుపు అంతా బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో ఒక ఆవకాయ పచ్చడి నంచుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా టమాటా పచ్చడి వద్దు, అది పుల్లగా ఉంటుంది. టమాటా నిమ్మకాయ రెండు పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ పులుపు ఎక్కువైపోయి రుచి తెలియదు, పెరుగన్నం రుచి. ఆవకాయ కానీ కొద్దిగా పచ్చిమిర్చి కానీ ఏదైనా ఒక తాలింపు అండి, కూరగాయ తాలింపు ఏదైనా ఒకటి మీకు నచ్చిన కూరగాయలు తాలింపు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదైతే చాలా గుడ్ ఫుడ్ అండి. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మనం నైట్ నానబెడితే నైట్ రెండు కలిపి మిక్సీ చేసి తోడుపెట్టినప్పుడు తెల్లారికి పెరుగన్నం రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఈ ఫుడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. హెల్దీ ఫుడ్ రెడీ అయింది.